చట్టసభలు చట్టాలు చేయడానికే ఉంటాయి. రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా అని ఉంటుంది. ఐపీసీ అనేటటువంటి దానికి కావాల్సినటువంటి చట్టాలన్నీ కేంద్ర ప్రభుత్వమే చేస్తుంది. అలా చేయకపోతే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఇస్తే మా పార్టీ వాడికే అన్నీ రావాలి, లేకపోతే మా కులపోడికే ఇవన్నీ రావాలనే తోరణలో తయారయ్యేటటువంటి దరిద్రం రాష్ట్రాలకు ఉంటుంది. కాబట్టి కాన్స్టిట్యూషనల్గా చట్టాలు చేసేటటువంటి దాన్ని ఒకవేళ రాష్ట్రాలు ఏమైనా చేసినా కేంద్రానికి పంపించి ఓకే చేసుకోవాలి. ఇదివరకు దిశ చట్టం జగన్ అట్లాగే చేసి పంపిస్తే ఆల్రెడీ ఉన్నటువంటి మహిళల ఇష్యూస్కి కాకుండా మీ దగ్గర ఇంకా కొత్తగా ఏముంది ఇందులో అని అడిగింది. దాని మీద వీళ్ళు ఏదో చెప్పారు, వాళ్ళు క్లియర్ చేశారు, అవసరం లేదని తోసిపుచ్చేశారు. దిశ చట్టం లేదు, అందుకని ఆ పేరుకి దిశ చట్టం అంటూ దిశ పోలీస్ స్టేషన్స్ అయితే పెట్టుకొచ్చారు. అందులో ఉరి శిక్ష ఇట్లాంటిది కూడా ఆల్రెడీ ఉంది. కాబట్టి రాష్ట్రం చట్టం చేసేసింది కదా అని ఆమోదం పొందదు. ఇప్పుడు చంద్రబాబు గారికి అట్లాంటిది భూ కబ్జా నిరోధక చట్టం అనేది చేశారు. ఇందులో భూ కబ్జాకి పాల్పడ్డటువంటి వాళ్ళకి సంబంధించి ఇంత శిక్ష అన్నాడు. ఆల్రెడీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఉంది ఇండియాలో, ఐపీసీ ప్రకారం ఉంది, బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కూడా ఉంది. ఇప్పుడు ఈ కొత్త చట్టం వలన దానికి మించి మారేదేంటి అన్నటువంటిది సమాధానం చెప్పాలి. కేంద్రం అయితే ఈ ప్రత్యేకించి ఈ చట్టానికి ఇంతవరకు ఆమోదం తెలపలేదు. అందుకే తాజాగా చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని కలిసి ఆ భూ కబ్జా నిరోధక చట్టం సంగతి చూడమని చెప్పి రిక్వెస్ట్ చేసి రావడం.